హాయ్ అండి అందరికీ. చైనా నుంచి ఇండియా ప్రయాణం అయితే మొదలైంది. మమ్మల్ని తీసుకెళ్ళేదానికి కంపెనీ వాళ్ళొచ్చారనమాట. పిల్లలు బాగా హ్యాపీ అనమాట. ఇండియా అంటే అసలు బయటున్న వాళ్ళకి ఎవరికైనా ఇండియాకెళ్తున్నామంటే హ్యాపీగానే ఉంటది. ఈయనకేమో ఎళ్ళిపోతున్నారా? లేకపోతే మళ్ళీ వస్తారా? అని అడుగుతున్నాడు. మొత్తానికి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 1 మంత్ నుంచి అన్నీ కొనుక్కోవడాలు, ప్యాకింగ్ వీటిలతోనే సరిపోయింది. కార్ భలే ఉంది కదా! ఇక్కడ కార్స్ భలే కస్టమైజ్ చేసుకుంటారనమాట. కలర్స్ కానీ, వాటి మీద డిజైన్స్ అనేటివి. రోడ్స్ చూడండి ఎంత స్పేషియస్‌గా ఉన్నాయో నాకిక్కడ చూసినప్పుడల్లా అనిపిస్తది. ఎంత స్పేషియస్‌గా వీళ్ళు రోడ్స్ అనేది ముందుగానే ప్లాన్డ్‌గా కన్‌స్ట్రక్ట్ చేసేసుకుంటున్నారు. మేమిక్కడికొచ్చేటప్పటికే ఇది బాగా వెల్ డెవలప్డ్‌గా ఉంది. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త కన్‌స్ట్రక్షన్స్‌తో వీళ్ళసలు చైనానైతే మాత్రం వీళ్ళు చాలా బ్యూటిఫుల్ కంట్రీగా డిజైన్ చేసుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది చాలా సేఫ్ కంట్రీ అని మాత్రం చెప్పొచ్చు. మనం ఎయిర్‌పోర్ట్ దగ్గరకైతే వచ్చేసాం. చాలా ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. మేమున్న ప్లేస్ నుంచి హాంగ్‌జో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 1 అవర్ జర్నీ అయితే పడతది. ప్రెజెంట్ అయితే మేముండేది హాంగ్‌జోలోనే అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేస్ ఇన్ చైనా. మామూలుగా ఇండియాలో అయితే మనకు బయట నుంచే సెండ్ ఆఫ్ చెప్పేయాలి కదా! కాకపోతే అదర్ కంట్రీస్‌లో మనం బోర్డింగ్ పాస్ తీసుకుంటాం కదా! అక్కడే బ్యాగేజ్ కూడా ఇచ్చేస్తా ఉంటాము. బోర్డింగ్ పాస్ తీసుకొని బ్యాగేజ్ ఇచ్చేసాక మనల్ని చెక్ ఇన్ దగ్గర వదులుతారు కదా! అక్కడి వరకు అలో చేస్తారనమాట. ఈ ట్రిప్‌లో నేను, పిల్లలే వస్తున్నామనమాట. తనతో వస్తే తనకు తక్కువ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒక 20 డేస్ బిఫోర్ అయితే వస్తున్నాను. మనం ఇండియాకొస్తే అసలు 1 మంత్ అనేది మనకు అసలు సరిపోదు. సో, అందుకోసం ఒక 20 డేస్ బిఫోర్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. హాంగ్‌జోలో చెక్ ఇన్ అయిన వెంటనే అక్కడ మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళు కూడా చెన్నైకే వస్తున్నారంట. సో, ఈ జర్నీ అంతా హ్యాపీగా గడిచిపోయింది. మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసాము. అండ్ ఈ టేక్ ఆఫ్ మాత్రం చాలా బావుంటది. సో, అందుకోసం నేను ప్రతిసారి వీడియో తీస్తాననమాట. పైనుంచి మనం అలా చూస్తూ ఉంటే చాలా బావుంటది గదా! అందులో చైనా చాలా గ్రీనరీగా ఉంటది. ఎన్ని అపార్ట్మెంట్స్ కట్టినా, ఎంత కన్‌స్ట్రక్షన్ ఉన్నా గ్రీనరీని మాత్రం వీళ్ళు అస్సలు వదలరు. సో, అందుకోసం మీరు కూడా మొత్తం చూస్తారు. మనం ఫ్లైట్ ఎక్కిన ఒక 5 మినిట్స్ లోపే మొత్తం క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళిపోతామనమాట. బావుంటది వ్యూ అని పెట్టాను. సోలార్ ప్యానెల్స్ కూడా చూడండి ఒక సైడ్ అంతా అవే ఉన్నాయి. మామూలుగా ఫ్లైట్ ఎక్కినా, ఇంకెక్కడెక్కినా పిల్లలు విండో సీట్ కావాలని కొట్లాడుకుంటారు. నాకసలు ఆ బాధే లేదనమాట. వీళ్ళెక్కడెక్కినా వీళ్ళకి ఆ టీవీ ఉంటే చాలు. మేము ఆర్డర్ ఇచ్చిన దాంట్లో ఎలా మిస్‌ప్లేస్ అయిందో ఏమో కానీ ముగ్గురికి ఫ్రూట్సే వచ్చాయి. కాకపోతే పిల్లలు ఎలాగూ ఫ్లైట్‌లో పెద్ద ఇష్టంగా ఫుడ్ తినరు. ఫ్రూట్స్ అయితే మాత్రం హ్యాపీగా తింటారు. సో, అందుకోసం హ్యాపీగా ఫ్రూట్స్ అయితే తినేసారు. కాకపోతే నెక్స్ట్ దాంట్లో మాత్రం చేంజ్ చేయమని చెప్పాను. కాకపోతే 1 డే బిఫోరే ఏదన్నా చేంజెస్ అనేది చేసుకోవాలి. అంటే 24 అవర్స్ లోపైతే మేమేం చేయలేమని చెప్పారు. కాకపోతే మీకేదన్నా ఛాన్స్ ఉంటే ఏమన్నా ఇవ్వచ్చు అన్నట్టు చెప్పారనమాట. లేదు చేయండి అన్నట్టయితే చెప్పాను. వాళ్ళు కూడా మెసేజ్ చేశారంట. మీల్స్ అయితే మొత్తానికి ఎలాగో ఎయిర్ హోస్టర్స్‌తో మాట్లాడి చేంజ్ అయితే చేపిచ్చాను. చూడాలి నెక్స్ట్ ఫ్లైట్‌లో ఎలా వస్తదనేది. అండ్ ఇప్పుడు మనం హాంకాంగ్‌కెళ్తున్నాం కాబట్టి హాంకాంగ్ ఏంటంటే ఎక్కువ ఐలాండ్స్ ఉంటాయి. అందులో ఫ్లైట్ దిగేది కూడా మనం చాలా నియర్‌గా ఉంటది ఓషన్ అనేది. అసలు మీకిప్పుడు చూస్తే ఈవెన్ బౌండరీ కూడా మనకంత ఉండదనమాట. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది. వ్యూ అయితే నిజంగా చాలా బావుంది. సో, మనం ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిచ్చాను. ఇంత ఫాస్ట్‌గా అయితే మనం కిందకెళ్ళమనమాట. కొంచెం స్లోగానే మూవ్ అవుతూ ఉంటది. మేము దిగే టైంకి సన్‌సెట్ అవుతాంది. సన్ కూడా చాలా బాగున్నాడు. ఇక్కడ వీళ్ళకి చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి గదా! వీటిల్నంతా కలుపుతా కూడా ఒక చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంది. నేను అసలు స్టార్టింగ్ అక్కడ తీయలేదనమాట. చాలా పొడవుంది ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం. నేను చూసిన ల్యాండింగ్స్‌లో కల్లా నాకు హాంకాంగ్‌లో ల్యాండింగ్ బావుంది. అలా అని శ్రీలంకలో మాత్రం టేక్ ఆఫ్ చాలా బావుంది. ఇప్పుడు ల్యాండింగ్ కూడా చాలా బావుంటది చూడండి. అసలు ఓషన్‌లో చాలా వరకు అలా వెళ్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా ధడ్ అని సౌండ్ వస్తదనమాట.
కానీ అక్కడ కాంపౌండ్ గూడా చూడండి ఎంత అసలు ఏం పెద్ద అనిపించట్లేదు. మొత్తం ఏదో ఫెన్సింగ్ ఏసినట్టున్నారు. నేను చూసిన ఎయిర్‌పోర్ట్స్‌లో థాయ్ ఎయిర్‌పోర్ట్ చాలా బావుంటది. అలానే థాయ్ జర్నీ కూడా చాలా బావుంటది. అఫ్‌కోర్స్ మనం టికెట్ సెలక్షన్‌ని బట్టి కూడా ఉండొచ్చు. కాకపోతే ఎయిర్‌పోర్ట్ అనేది నాకు థాయ్ చాలా నచ్చింది. హాంకాంగ్‌లో మనకు మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉందనమాట. ఒక గేట్ నుంచి ఇంకో గేట్‌కెళ్ళాలంటే మనకు ఈజీగా ఎళ్ళిపోవచ్చు. ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. హాంకాంగ్‌లో నుంచి టేక్ ఆఫ్. ఇది నైట్ వ్యూయే కదా! పెద్దగా అయితే ఏం తీయలేదు. చిన్నది మాత్రం అసలు టీవీ పెట్టుకొని చూస్తుంది. అసలు అటు పక్కన తమిళోళ్ళనమాట. చిన్నదాన్ని అసలు భలే మెచ్చుకుంటా ఉన్నారు. ఒకటే మంచి హ్యాండిల్ చేస్తుందని. మొత్తానికి ఏదో కాస్త ఒకటి ఫ్రూట్ ఇచ్చారు. ఒక 2 అయితే రైస్ ఐటెమ్స్ ఇచ్చారు. మనకి సర్వీస్ అయితే థాయ్ కానీ, క్యాథే కానీ చాలా బావుంటదనమాట. మొత్తానికి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. మేము చైనాకొచ్చి 10 ఇయర్స్ అవుతున్నా. ఇయర్లీ వన్స్ అని చెప్పకూడదు కానీ 9 మంత్స్‌కి ఒకసారి అయితే మాత్రం ఇండియాకొచ్చి కంపల్సరీ ఒక 2 మంత్స్ స్పెండ్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ ఎళ్తుంటాను. మా ఊరైతే వచ్చేసాము. మన ఊరు అంటేనే అదొక ఫీలింగ్ కదా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని మన వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.